కాజాగూడ గ్రామం షేర్లింగంపల్లి. ప్రతి ఏటా పెడతారా? ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఈ సంవత్సరమే కళ్ళు సాకలు జగదంబ అమ్మవారికి పెట్టాలని మొక్కుకున్నాము. అన్ని పనులు అయినాయి, చల్లగా చూసింది. మేము గీత కార్మికులము, మోకు ముస్తాబ్తోనే కళ్ళు సాక పెట్టాలని మొక్కుకున్నాము. అదే అవతారంతో వచ్చినాం. అంటే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నాక? ఆమెను మంచి మనసుతోని కోరుకోవాలి. కొంగు బంగారం తల్లి, కొలిచిన వారి కొంగులే ఉంటుంది. కొలిచిన వారి కొంగు బంగారం కొండలమ్మ తల్లి. ఆమె జగదాంబిక అమ్మవారు అంటే జగమెళ్ళే అందరిని చూసాం, జగం మొత్తం అన్ని కనుతో చూస్తుంది ఆ తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శివశక్తే నమః. సర్వభూతం మహాశక్తి రూపం జగన్మాత అందరిని చూసదా తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. బోనాల పండుగ మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నట్టు నడుస్తుంది ఈసారి. ఎప్పుడైనా కానీ హిందూ ధర్మం మంచి పవిత్రమైనది. చాలమ్మ. అంటే ఎప్పటి నుంచి బోనం సమర్పిస్తున్నారు మీరు? నేను పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు పోయినసారి వచ్చి మొక్కిపోయినా మంచిగా అనిపించి ఈసారి గడ్డం ఎత్తుకొని వచ్చిన. నేను కళ్ళు గీత కార్మికుడు. పురాతన కాలంలో సర్దార్ సర్వై పాపన ఉన్ననాడు కళ్ళు సాక తాటి కుడుములు ఎక్కించిన మా పెద్దలు, మా తాతలు ముత్తాతలు ఎక్కించారు. మళ్ళీ మేము అది మళ్ళీ యథావిధిగా ప్రారంభం చేయాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఈ గోల్కొండ కన్నేనా మళ్ళా ఇప్పుడు ఉజ్జయిని లాల్ దర్వాజా కూడా కాలి గోల్కొండ అమ్మవారికే మా సర్దార్ సర్వై పాపన్న ఏలిన కోట కాబట్టి మేము ఈ కోటకి అమ్మవారికి మొక్కి కళ్ళు సాకలు పెడతాము, తాటి కుడుములు ఎక్కిస్తాము, చల్లిని కొలుచుకుంటాము. మమ్మల్ని చల్లగా చూస్తుంది ఆమె బోనంలా. చాలా సంతోషం.